ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, విన్నవించుకునుట, మొరపెట్టుట అని అర్థం ఇచ్చును. అయితే బైబిల్ నందు గల భక్తులు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు కొన్నిటిని మనం చూడగలము. మొట్టమొదటిగా దేవుని ప్రజలను ఇశ్రాయేలు నడిపించిన నాయకుడు మోషే ప్రార్థన చేయగా దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించిన మన గ్రంథం అందు చూడగలము. రెండవదిగా మోషే తరువాత ఇశ్రాయేలును నడిపించినటువంటి నాయకుడైన యెహోషువ ప్రార్థన చేయగా దేవుడు సూర్యును చంద్రులను నిలిపివేయట మన గ్రంథం నందు చూడగలము. మూడవదిగా న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతిగా ఉన్నటువంటి సంసోను ప్రార్థన చేయగా ఫిలిష్తీయులు అనేకులు ఒక్కసారి చనిపోయినట్లు మన గ్రంథం నందు చూడగలము. నాలుగవదిగా రాజుల కాలంలో ఉన్నటువంటి ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపకున్నట్లు నిలిపివేయటం మనము గ్రంథం నందు చూడగలము. ఐదవదిగా ఆదిమ సంఘ ప్రారంభ విస్తరణ కాలంలో పేతురు కొరకు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయగా పేతురు గారి యొక్క సంఖ్యలో బ్రద్దలు కూడా గ్రంథం నందు చూడగలము.